హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వంలో మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసే భారత్ ఎలక్ట్రానిక్స్లో మనకి లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్లో మనకి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ సంబంధించిన విభాగాల్లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో మనకు ఎలక్ట్రానిక్ సంబంధించిన విభాగంలో మనకి 175 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మెకానికల్ సంబంధించిన దాంట్లో 109 ఖాళీలు అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ సంబంధించి 42 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి 14 ఖాళీలు అయితే ఉన్నట్టు మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగానికి సెలెక్ట్ అయితే కనుక 40,000 నుంచి మనకు 1,40,000 వరకు అయితే మనకు బేసిక్ పే ఉంటుంది. అప్రాక్సిమేట్గా మనకు 13 లక్షల సిటీసీ ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉద్యోగానికి 20 సంవత్సరాల కట్ ఆఫ్ డేట్గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారో వారికి బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, కన్వీనియన్స్ అలవెన్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి ఎన్నో అడ్మిషబుల్ అలవెన్స్లు కూడా వీరికి అందిస్తారని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీస్, అదేవిధంగా క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ సంబంధించిన దాంట్లో మనకి ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ పూర్తి చేస్తున్నారో, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసి ఉన్నారో వారి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన డిగ్రీ ఎవరైతే పూర్తి చేశారో వారికి ప్రొఫెషనల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ లో మంచి అవకాశాలు అయితే ఉంటాయి. దీనికి 175 ఖాళీలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ ఇంజనీర్ మెకానికల్ లో చూసినట్లయితే మనకి 109 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీరికి ఎవరైతే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీలో ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేసి మెకానికల్ లో వారి కోర్సు పూర్తి చేస్తున్నారో వారికి ఇందులో మంచి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి 42 ఖాళీలు అయితే ఉన్నాయి. బీఈ లేదా బీటెక్, బీఎస్సీలో ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మనకి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేశారు. అదేవిధంగా ప్రొఫెషనల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి మనకు ఎవరైతే మనకు బీఈ, బీటెక్, బీఎస్సీలో మనకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో పూర్తి చేస్తున్నారో వారికి 14 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీరందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి మనకు బీఏలో మనకు పర్మనెంట్ ఉద్యోగాల కింద కన్సిడర్ చేస్తారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్కి ఏవైతే అలవెన్స్ ఉంటాయో ఆ యొక్క అలవెన్స్ అన్ని కూడా వీరు కూడా వర్తిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద మనకి 139 ఖాళీలు అయితే ఓపెన్ చేశారు. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ కి 34 ఉద్యోగాలు అయితే ఓపెన్ చేశారు. ఓబీసీలో ఉన్న క్యాండిడేట్స్ కి మనకు 91, ఎస్సీ క్యాండిడేట్స్ కి 51, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 20 ఉద్యోగాలు, కూడా మనకి 340 సంబంధించిన ఉద్యోగాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేస్తారు. ప్రొఫెషనల్ ఇంజనీర్ సంబంధించిన ఉద్యోగానికి అయితే మనకి అన్రిజర్వ్డ్, అదేవిధంగా ఓబీసీ, నాన్ క్రిమి లేయర్ లేదంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ సంబంధించిన ఏవైతే ట్రేడ్స్ ఉంటాయో దాంట్లో మనకు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు తెలియజేశారు. అదేవిధంగా ఏవైతే మనకు ఏఐఎంఈటీఈ, జిఐఈటీఈ సంబంధించిన ట్రేడ్లలో మనకి ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ డిసేబుల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఏవైతే పైన తెలిపిన డిగ్రీస్ ఉన్నాయో ఆ డిగ్రీలలో ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దానికి సంబంధించిన ఈక్వాలెన్స్ ఏవైతే కోర్సు ఉంటాయో దానికి కన్సిడర్ తీసుకోమని చెప్పేసి చెప్పారు. ఖచ్చితంగా మనకున్న ఉద్యోగాల ప్రకారం ఆ యొక్క ట్రేడ్లలో కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే దీంట్లో అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే మనకు 1/10/2025 అంటే 1 అక్టోబర్ 2025 వరకు మనకు 25 సంవత్సరాల యొక్క కట్ ఆఫ్ ని తీసుకున్నారు. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన వారికి 5 సంవత్సరాలు, అదేవిధంగా ఓబీసీ, నాన్ క్రిమినల్ సంబంధించిన వారికి 3 సంవత్సరాలు. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి పోస్టింగ్ వచ్చేసి మనకు బీఈఎల్ సంబంధించిన లొకేషన్స్ ఏవైతే బెంగళూరు కర్ణాటకలో, గజియాబాద్ యూపీలో, పూణే మహారాష్ట్రలో, హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో, చెన్నై తమిళనాడులో, మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో, పంచకుల హైదరాబాద్లో, కోట్ద్వారా ఉత్తరాఖండ్లో, నవీ ముంబై మహారాష్ట్రలో ఈ యొక్క పోస్టింగ్స్ అయితే జరుగుతాయి. సో దేశంలో ఉన్న బీఈఎల్ సంబంధించిన ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యొక్క యూనిట్స్ లో మనకి ఈ యొక్క ఉద్యోగ అవకాశం ఉంటాయి కాబట్టి దాదాపు దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు 14 నవంబర్ వరకు అయితే టైం ఉంది కాబట్టి అప్లికేషన్స్ ఖచ్చితంగా ఆన్లైన్ లోనే చేసుకోవాలి. సో ఇది మనకు 14 నవంబర్ వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా 1000 రూపాయల అప్లికేషన్ ఫీ, అదేవిధంగా జిఎస్టీతో కలుపుకొని మనకి 1180 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారిని ప్రొవిజనల్ షార్ట్ లిస్ట్ గా తీసుకుని వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 35% మార్క్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
సో ఎవరైతే మనకు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 35% అయితే మనకు మార్క్స్ వచ్చి ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిసేబుల్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 30% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ క్లియర్ తెలియజేశారు. ఆ తర్వాత మనకి ప్రొవిజనల్ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇంటర్వ్యూకు 1:55 రేషియోలో మనకి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. వారిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు ఈ యొక్క షార్ట్ లిస్ట్ అనేది తయారు చేసి వారిని ఉద్యోగానికి అయితే ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, ఈ రోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.